ఓకే. లీడర్స్ ఈరోజు మనం వెస్టేజ్ కంపెనీలో ఉన్న 9 రకాల ఆదాయాలేంటి? ఏ లెవెల్ ద్వారా ఏ ఇన్‌కమ్ అనేది మనకి యాడ్ అవుతుంది? అనే దాని గురించి ఈరోజు కంప్లీట్‌గా తెలుసుకుందాం. అసలు మన వెస్టేజ్ కంపెనీ అనేది 9 రకాల ఆదాయాలనేది ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది? ఏమేమి ఇస్తుందని చూస్తే గనక ఇక్కడ 9 వేస్ టు ఎర్న్ ఇన్‌కమ్. మన వెస్టేజ్ కంపెనీలో ఉన్న 9 రకాల ఇన్‌కమ్. ఏ లెవెల్‌లో ఏ ఇన్‌కమ్ యాడ్ అవుతుంది? ఒక్కొక్క దాని గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. అసలు 9 ఏంటని చూస్తే గనక సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 10-20%. అంటే జనరల్‌గా మనం ప్రొడక్ట్స్ తీసుకుంటాము. ప్రొడక్ట్స్ ఎంఆర్‌పీ ఉంటుంది. ఎంఆర్‌పీ చూస్తే జనరల్‌గా కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇన్‌స్టంట్‌గా మనకి ఫస్ట్ టైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి గూడా మనకి 5%లో ఉంటాము. వెంటనే మనకి మెంబర్‌షిప్ తీసుకున్న వెంటనే మనకి ప్రొడక్ట్ మీద డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అది డే 1 నుంచి కూడా అది 10-20% అనేది మనకి ప్రొడక్ట్ మీద డిస్కౌంట్ అనేది వస్తుంది. అలానే పర్ఫార్మెన్స్ బోనస్ సెకండ్ ఇన్‌కమ్. పర్ఫార్మెన్స్ బోనస్ అనేది కూడా మనకి స్టార్టింగ్ నుంచే ఉంటుంది. మనం జాయిన్ అయిన ఏ వ్యక్తి అయినా కూడా 5%లో ఉంటారు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు. నెక్స్ట్ మన లెవెల్స్‌ని బట్టి ఆ పర్సెంటేజ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఒక డైరెక్టర్ దాకా వచ్చినప్పుడు 16% అవ్వడం జరుగుతుంది. కానీ డే 1 జాయిన్ అయినప్పుడు మనకిగా ప్రొడక్ట్స్ తీసుకున్నా కూడా మనం కొనుక్కున్న ప్రొడక్ట్స్ కూడా 5% తోటి కాలిక్యులేట్ చేసి కంపెనీ ఎవ్రీ మంత్ 10థ్‌కి మనకొచ్చే పర్ఫార్మెన్స్ బోనస్‌ని మనం వన్స్ బ్యాంక్ అకౌంట్ గనక, పాన్ కార్డ్ గనక మన అకౌంట్‌కి యాడ్ చేసుకుంటే మనకు ఎంత వచ్చినా సరే కనీసం ఒక రూ. 100 వచ్చినా సరే దాన్ని మనకి ఎవ్రీ మంత్ 10థ్ ఫిక్స్‌డ్‌గా మన అకౌంట్‌లో దాన్ని వేయడం జరుగుతుంది. అది పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో మనకి ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిన డే 1 నుంచి కూడా అది ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మంత్ నుంచే. అలానే నెక్స్ట్ డైరెక్టర్ బోనస్ థర్డ్ ఇన్‌కమ్ 15%. ఇది ఎక్కడ వస్తుంది అని చూస్తే గనక మనం ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మనం కంపెనీ టర్నోవర్‌లో ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. మనం కూడా కంపెనీలో వన్ ఆఫ్ ద బిజినెస్ పార్ట్నర్. మనం ఏమి అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయట్లేదు. కానీ కంపెనీకి మనం ఇచ్చే బిజినెస్ ద్వారా కంపెనీ మనకి మనం చేసే బిజినెస్‌లో పార్ట్నర్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనం కంపెనీకి ఎంతైతే బిజినెస్ ఇస్తామో మనం ఇచ్చే బిజినెస్‌లో నుంచి 15% కాలిక్యులేట్ చేసి దాన్ని మనకు ఒక డైరెక్టర్ బోనస్ రూపంలో మనకి బ్రాంచ్ డైరెక్టర్ నుంచి యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రాంచ్ డైరెక్టర్ నుంచి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది. జనరల్‌గా యాక్చువల్‌గా మనది పాయింట్ వాల్యూమ్స్‌లో బిజినెస్ అనేది ఉండడం జరుగుతుంది. టీమ్ బిల్డింగ్ కి గనక మనం ఎలిజిబుల్ అయ్యేలాగా గనక చేసుకున్నట్లయితే బ్రాంచ్ డైరెక్టర్ నుంచే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది కూడా యాడ్ అవుతుంది. అది కూడా మనం ఇచ్చే బిజినెస్ లో నుంచి 3% యాడ్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే గనక ఒక్క బ్రాంచ్ డైరెక్టర్ లోనే మనకి పర్ఫార్మెన్స్ బోనస్ 16% తోటి వస్తుంది. అలానే డైరెక్టర్ బోనస్ 15% తోటి వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. చూడండి మనం ఇచ్చే బిజినెస్ లో నుంచి కంపెనీ మనకి ఏం చేస్తుంది? మనల్ని వన్ ఆఫ్ ద బిజినెస్ పార్ట్నర్ చేయడమే కాకుండా మనం కొనుక్కున్న ప్రోడక్ట్లకు గానీ, మనం కింద ఉన్న కొనుక్కున్న ప్రోడక్ట్లకు గానీ, మనం వాళ్ళకి ప్రమోట్ చేసినందుకు మనకి 16% తోటి కాలిక్యులేట్ చేసి పర్ఫార్మెన్స్ బోనస్ యాడ్ చేస్తుంది. నెక్స్ట్ డైరెక్టర్ బోనస్ 15% వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. ఒక బ్రాంచ్ డైరెక్టర్ మనం ఎలిజిబుల్ అయినా కూడా ఈ పైన 4 తీసుకోవడానికి ఇన్కమ్స్ మనకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే కనుక లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%. ఇది ఎక్కడ వస్తుందంటే మనకి వన్స్ బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనేది సిల్వర్ డైరెక్టర్. సిల్వర్ డైరెక్టర్ అంటే మనం ఎలా బ్రాంచ్ డైరెక్టర్ అయ్యామో మన కింద ఉన్న వాళ్ళని కూడా మనం ఒకరిని సపోర్ట్ చేసి బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అయినట్లయితే మన సైడ్ వాల్యూ చేసుకుంటే సిల్వర్ డైరెక్టర్ అవుతాము. అప్పుడు ఫస్ట్ లెగ్ నుంచి మనకి కొంచెం ఎక్కువ బిజినెస్ కనుక మనం ఇస్తే మనం అక్కడ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది 18% అనేది మనకి యాడ్ అవుతుంది మనం చేసే బిజినెస్ లో. నెక్స్ట్ మనకి సిల్వర్ డైరెక్టర్ నుంచి ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ కార్ ఫండ్ అనేది మనకి స్టార్ డైరెక్టర్ నుంచి 5% అనేది యాడ్ అవుతుంది. హౌస్ ఫండ్ అనేది 3% యాడ్ అవుతుంది. ఎల్ఐ క్లబ్ బోనస్ 2% యాడ్ అవుతుంది. ఇవి ఎక్కడెక్కడ వస్తాయని చూస్తే గనక ట్రావెల్ ఫండ్ అనేది మనకి సిల్వర్ డైరెక్టర్ నుంచి యాడ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఇక్కడ 2 టైమ్స్ ఉంది. కానీ ప్రజెంట్ మనకి 2025 నుంచి కంపెనీ ఏం చేసిందంటే మనం ఇయర్లీ 3 టైమ్స్ మనం ఏదైతే కంపెనీకి బిజినెస్ ఇస్తామో దాని ద్వారా మనకి ఎవ్రీ మంత్ ట్రావెల్ ఫండ్ మనకి అకౌంట్ లో క్రెడిట్ అవుతుందో అది అలా సైడ్ కుంచేసి కంపెనీ సంవత్సరానికి 3 సార్లు మనకి ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశం వస్తుంది. కానీ మన అకౌంట్ లో సరిపోయేంత ట్రావెల్ ఫండ్ ఉంటే గనక మన ఫ్యామిలీతో సహా అయినా కూడా వెళ్ళొచ్చు.
ఈ విధంగా సంవత్సరానికి మన చేతిలో రూపాయి ఒక్కటి లేకుండా మన కంపెనీకి బిజినెస్ ఇవ్వడం వల్ల మన కంపెనీ ఇచ్చే ట్రావెల్ ఫండ్ ద్వారా వేరే దేశాలకు వెళ్ళి ఫ్లైట్ లో తిరిగే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఈ కార్ ఫండ్ కూడా మనకి స్టార్ డైరెక్టర్ నుంచి 5% అనేది యాడ్ అవుతుంది. దీని ద్వారా మనం కార్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా కార్లు తీసుకున్న వాళ్ళు 10,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. దానిలో లగ్జరీ కార్ అచీవర్స్ ఇంకా వందల్లో ఉన్నారు. మనం మన మన చేతిలో రూపాయి కట్టకుండా మన లైఫ్ లాంగ్ 3 జనరేషన్స్ వరకు కూడా కార్ తీసుకునే అవకాశం ఉంటుంది. వన్స్ మనం కార్ ఫండ్ కి ఎలిజిబుల్ అయ్యి మనకి వస్తే గనక. అలానే హౌస్ ఫండ్ అనేది కూడా 3% ఉంటుంది. ఈ హౌస్ ఫండ్ ద్వారా హౌస్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు 1000 మంది కంటే కూడా ఎక్కువగానే ఉన్నారు. అలానే ఈ ఎల్ఐ క్లబ్ బోనస్ అనేది ఎక్కడ వస్తుందంటే గనక మనకి యూసీడీ లెవెల్ నుంచి రావడం జరుగుతుంది. అంటే జనరల్ గా సిల్వర్ డైరెక్టర్ నుంచి మనకి ట్రావెల్ ఫండ్ వస్తుంది. స్టార్ డైరెక్టర్ నుంచి కార్ ఫండ్ యాడ్ అవుతుంది. హౌస్ ఫండ్ అనేది క్రౌన్ డైరెక్టర్ నుంచి యాడ్ అవుతుంది. ఈ ఎల్ఐ క్లబ్ బోనస్ అనేది క్రౌన్ డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ లెవెల్ అనేది యూసీడీ అంటారు, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని. ఆ లెవెల్ నుంచి ఈ నైన్త్ ఇన్కమ్ అనేది మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, మనకి ఇక్కడ ట్రావెల్ ఫండ్ కానీ కార్ ఫండ్ కానీ ఇవన్నీ కూడా హౌస్ ఫండ్ కానీ ఇవన్నీ 3 జనరేషన్స్ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏ బిజినెస్ చేసినా, మనం ఏ జాబ్ చేసినా, ఏ గవర్నమెంట్ జాబ్ చేసినా మనకి ఫ్రీగా ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్లడం, అలానే కంపెనీ మనకి కార్లు తీసివ్వడం, అలానే ఇల్లు తీసివ్వడం ఫ్రీగా. ఇవన్నీ కూడా మనం ఎక్కడన్నా చూస్తున్నామా? ఏ జాబ్ లో అయినా కానివ్వండి, ఎంత శాలరీ అయినా కానివ్వండి, 5 lakhs శాలరీ వచ్చే వాళ్ళకు కూడా 30-40 సంవత్సరాలు జాబ్ చేయను, మేనేజర్ అయ్యావు కదా, నీకు నేను ఫ్రీగా కార్ ఇస్తాను, అలానే ఫ్రీగా ఇల్లు ఇస్తాను, నీ లెవెల్ కి నువ్వు తగినట్లు ఉండని ఎవరైనా చెప్తున్నారు మనకి. మనం బయట చేసి ఏ వర్క్ లో అయినా ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేసినా కూడా మనకి ఫ్రీగా ఏదైనా వస్తుందా? ఏది రాదు. కానీ ఈ రోజు మన లెవెల్ కి తగినట్లుగా సిల్వర్ డైరెక్టర్ నుంచి నువ్వు ఫారెన్ ట్రిప్స్ మనకి ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశం ఇచ్చింది కంపెనీ సంవత్సరానికి 3 సార్లు. అలానే స్టార్ డైరెక్టర్ నుంచి నువ్వు కంపెనీ ఇచ్చే కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకో, నువ్వు లగ్జరీగా ఉండని మనకి కార్ ఇస్తుంది కంపెనీ. అలానే ఇల్లు తీసుకోమని ఇల్లు ఇస్తుంది. ఇవన్నీ కూడా రియాలిటీ ఆఫ్ ఫేక్ అని కూడా డౌట్ ఉండొచ్చు. లేదండి, మన సీనియర్స్ చాలా మంది ఈ రోజు రామాంజనేయ సార్ కంపెనీ ద్వారా కార్ తీసుకున్నారు. మన టీమ్ లో ఉన్నాయి, మన అందరికీ తెలుసు సార్. అలానే హౌస్ ఫండ్ కూడా ఎవ్రీ మంత్ సార్ యాడ్ అవుతుంది, క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. అలానే లక్ష్మి మేడం కూడా మన టీమ్ లో సార్ డౌన్ లోనే ఉంటారు, కంపెనీ ద్వారా కార్ తీసుకున్నారు, అలానే హౌస్ ఫండ్ వస్తుంది. ఇంకా సార్ కి పైన ఉన్న లీడర్స్ చాలా మంది ఉన్నారు ఆ విధంగా. చూడండి, అంతేకాకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ఎప్పుడు అంటాం? మన ఖర్చులకు తగినట్లుగా మనకి ఇన్కమ్ వస్తూ మన అవసరాలకు పోను ఇంకా హ్యాపీగా ఉండి, ఓకే నాకు ఈ మంత్ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది లేదు, నేను హ్యాపీగా ఉన్నా, నాకు అవసరాలకు పోను మించి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని ఉన్నప్పుడు. ఇప్పుడు మనము వెస్టేజ్ ని ఒక పార్ట్ టైం గా మన హస్బెండ్స్ చేసే వాళ్ళు చేస్తుంటారు, లేడీస్ కూడా జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైం గా కూడా వెస్టేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా ఈ రోజు మనకి వచ్చే ఇన్కమ్ తో పాటుగా సెకండ్ ఇన్కమ్ గా ఈ రోజు మనం వెస్టేజ్ ని సెలెక్ట్ చేసుకుంటే 1 lakh ప్లస్ అంతకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. 1 lakh కంటే ఎక్కువ, మినిమం 5,000 ప్లస్ మెంబర్స్ ఉన్నారు. 1 lakh కంటే ఎక్కువ మన ఇన్కమ్ తీసుకునే వాళ్ళు. దీంట్లో హైయెస్ట్ ఇన్కమ్ చూస్తే కనుక 2 కోట్లు ఉంటుంది. సిద్ధార్థ్ సింగ్ సార్, నార్త్ ఇండియా పర్సన్. ఇది డౌట్ ఉన్నా కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే సార్ డౌన్ లో లక్షల్లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదంతా రియాలిటీయా కాదని కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుందాం. ఫస్ట్ అసలు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అని చూస్తే కనుక మన వెస్టేజ్ కంపెనీలో జనరల్ గా మనం ప్రొడక్ట్స్ వాడుకుంటాము, మనకు వాడుకుంటే మనకి ఆరోగ్యం వస్తుంది. జనరల్ గా బయట ప్రొడక్ట్స్ లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉందంటే, బయట ప్రొడక్ట్లు వాడటం వల్ల ఇప్పుడు ప్రజెంట్ మన తాత వాళ్ళు ఉన్నంత లైఫ్ టైం మన నాన్న వాళ్ళు ఉండట్లేదు, మన నాన్న వాళ్ళకు ఉన్నంత లైఫ్ టైం మనకు ఉండట్లేదు. అంటే బతకడానికి లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా. అలాంటి మన పిల్లలకి మనతోటి పోలిస్తే ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఒకప్పుడు ఉన్న ప్యూర్ ఎయిర్ లేదు, ప్యూర్ వాటర్ లేదు. అలానే మనం తీసుకునే ఫుడ్ లో కూడా ప్రతిదీ కెమికల్ కల్తీ, ఆ విధంగా ఎక్కువ అవ్వడం వల్ల మన లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. కానీ ఈ రోజు మనం వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల ఆరోగ్యం అనేది వస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే కెమికల్ లేకుండా నేచురల్ గా ఉండే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన అన్ని కూడా. అలానే కల్తీ అనేది అస్సలు జరగదు, చాలా నేచురల్ గా ప్యూరిటీగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రోడక్ట్లు మనకు వాడుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమే నాకు చాలు అనుకుంటే మనం ప్రోడక్ట్ తీసుకొని వాడుకుంటే
ఈ ఫస్ట్ ఎంఆర్పి మీద డిస్కౌంట్ వస్తుంది, అలానే మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, మనకు వచ్చే ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఏవైతే ప్రోడక్ట్ యూజర్ గా ఉండే బెనిఫిట్లు అన్ని కూడా ఒక ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటుగా ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్లు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఆదాయం రావాలంటే, ఇప్పుడు చెప్పిన ఇన్కమ్స్ అన్ని మనకు రావాలంటే మనం ఏం చేయాలి? జనరల్ గా మన ప్రోడక్ట్స్ వాడుకున్నాము, ఆరోగ్యం వచ్చింది, హెల్త్ పరంగా చాలా బెనిఫిట్లు తీసుకున్నాం. ఎందుకంటే ఒక రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవడం వల్ల చాలా మందికి చాలా హెల్త్ బెనిఫిట్లు ఉన్నాయి. మన టీమ్ లోనే చాలా మంది గ్యాస్ ట్రబుల్ తగ్గడం కానీ, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గడం, అలానే డైజెషన్ పవర్ పెరగడం. మెయిన్ ఆయిల్ చాలా కల్తీ అవుతుంది బయట, కానీ మన వెస్టేజ్ లో ఫిజికలీ రిఫైన్ ఉంటుంది అన్ని విధాల. ఆ విధంగా ఒక ఆయిల్ గురించి చూసుకుంటే అన్ని బెనిఫిట్లు ఉన్నాయి. పిల్లలకి ప్రోటీన్ పౌడర్ చూసుకున్నా చాలా బెనిఫిట్లు ఉన్నాయి. బూస్ట్ లో 20% ప్రోటీన్ ఉంటే, మన వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ లో, ఇమిగో ప్రోటీన్ పౌడర్ లో 80% ప్రోటీన్ ఉంటుంది. ఇలా మనం ప్రోడక్ట్ల గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క ప్రోడక్ట్ కి సంబంధించి ఒక్కొక్క చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఒక్క నీమ్ సోప్ దగ్గర నుంచి ఈ రోజు మన వెస్టేజ్ లో 450 రకాల కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్ మనం వాడుకొని మనకు వచ్చిన రిజల్ట్ ని నలుగురితో షేర్ చేయడం వల్ల, ఏవైతే హెల్త్ బెనిఫిట్లు తీసుకున్నామో, ప్రోడక్ట్లు వాడడం వల్ల డిస్కౌంట్లు తీసుకున్నామో, ఫ్రీ ప్రోడక్ట్లు తీసుకున్నామో, అలా నేను వాడుకున్నాను, బయట మనకేం రాలేదు కదా, కానీ ఈ రోజు నేను వెస్టేజ్ లో వాడుకోవడం వల్ల ఫస్ట్ మా ఇంట్లో హెల్త్ బెనిఫిట్లు చాలా వచ్చాయి. అలానే అంతేకాకుండా నాకు ఆ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల ఇలా ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, ఇలా బోనస్ వోచర్ వచ్చింది, అలానే 4 నెలలు కొంటే 5వ నెలలో ఫ్రీ ప్రోడక్ట్స్ వచ్చాయి. ఒక్క ప్రోడక్ట్ మనం వాడుకున్నా కూడా మనకి ఇన్ని బెనిఫిట్లు వస్తున్నాయి, క్వాలిటీ ప్రోడక్ట్ అని మనం వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల అలా మనకి దీంట్లో ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా మనకి తెలిసిన ఒక 6 మందిని సెలెక్ట్ చేసుకుంటాం. అది కూడా నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను, నేను ఇప్పుడే 6 మందికి చెప్పాలా అంటే అలా ఏం కాదు. ఫస్ట్ మనం జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకొని 1 నెల కంప్లీట్ గా మనం ఇంట్లో కావాల్సిన ఒక 1500కో 2000కో ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళకి మనం చెప్పే దాన్ని బట్టి అవసరం ఉన్నాయి బట్టి తీసుకొని వాడుకుంటా. మనకు కంప్లీట్ గా మార్నింగ్ టైం జూమ్ మీటింగ్ ఉంటుంది ఎవ్రీడే, సండే తప్ప. అలానే ఈవినింగ్ 7 కి జూమ్ మీటింగ్ ఉంటుంది. 1 నెల ప్రోడక్ట్లు వాడుకుంటా. ఈ రెండిట్లో వినగలిగితే ఏదో ఒక జూమ్ మీటింగ్, ఎందుకంటే ఇప్పుడు ప్రోడక్ట్లు మనం తీసుకున్నాం, క్వాలిటీ చూడాలని. అలానే దీంట్లో ఉండే బిజినెస్ గురించి కూడా తెలుసుకుంటే మనకి నచ్చితే గనక, ఈ రోజు నేను చెప్తున్నాను 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ గురించి, అందులోనే ఇది కూడా ఒక నాలెడ్జ్. ఇలా ఈ రోజు ఒక సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాను, రేపు ఒక సబ్జెక్ట్ తెలుసుకుంటా. అలా కంప్లీట్ గా బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. 1 నెల కంప్లీట్ గా అబ్జర్వేషన్ చేస్తాం, ఇది అసలు మంచిదా కాదా, దీంట్లో రియాలిటీ ఉందా లేదా, ఈ ప్రోడక్ట్స్ అందరూ జనరల్ గా మనం ఏదైనా ప్రోడక్ట్ నాలెడ్జ్ చెప్పినప్పుడు నేను ప్రోడక్ట్ వాడుకున్నా, నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్తుంటారు. అలా నలుగురు 4 మంచి మాటలు చెప్పినప్పుడు దాంట్లో ఇది రియాలిటీయా కాదా అని కూడా మనం తెలుసుకోవచ్చు. దీంట్లో ఇన్కమ్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. దీన్ని మనం చేయగలుగుదామా లేదా అని తెలుసుకోవచ్చు. ఇది జెన్యూనా కాదా అని కూడా తెలుసుకోవచ్చు. అలా 1 నెల కంప్లీట్ గా జూమ్ మీటింగ్స్ వింటూ ప్రోడక్ట్లు వాడుకుంటుంటే మనం ఒక డెసిషన్ తీసుకుంటాం. నెక్స్ట్ ప్రోడక్ట్లు బాగున్నాయి, నాకు ఆరోగ్యపరంగా చాలా బాగుంది అనుకుంటే నెక్స్ట్ మంత్ ప్రోడక్ట్లు తీసుకుంటాం. లేదు నాకు దీంట్లో ఉండే ఇన్కమ్ కూడా కావాలి. ఈ రోజు జనరల్ గా మన వెస్టేజ్ బిజినెస్ లో ప్యాసివ్ ఇన్కమ్, జనరల్ గా జాబ్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది. అసలు యాక్టివ్ ఇన్కమ్ కి ప్యాసివ్ ఇన్కమ్ అంటే అని నాకు వెస్టేజ్ లోకి రాకముందు అసలు నాకు డిఫరెన్స్ తెలీదు. ఎందుకంటే ఎవరైనా కూడా ఏదైనా పని చేస్తేనే ఇన్కమ్ వస్తుంది కదా, పని చేయనప్పుడు ఎక్కడన్నా వస్తుందా? పింఛన్ వస్తుంది, కానీ మనకి వచ్చే ఇన్కమ్ కంటిన్యూ అవ్వడం ఎక్కడా లేదు ప్యాసివ్ ఇన్కమ్ రూపంలో. అందుకని అసలు దాని గురించి అవగాహన లేదు. కానీ ఈ రోజు వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంది, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంది కూడా నేను తెలుసుకున్నాను. దాని గురించి జస్ట్ ఒక 2 మినిట్స్ చెప్తా. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేసినంత కాలమే వచ్చే ఇన్కమ్. ఈ రోజు ఎవరైనా కూడా యాక్టివ్ గా పని చేసుకున్నంత కాలం, ఇప్పుడు వన్స్ 50-55 ఇయర్స్ వచ్చేదాకా ఎవరైనా కూడా తిరగగలము. మన బాడీ మనకు సపోర్ట్ చేస్తుంది ఏదైనా చేసుకోవడానికి కూడా, డ్యూటీ చేయాలన్నా దేనికైనా కూడా. కానీ వన్స్ ఒక 50-55 ఇయర్స్ మనకి దాటింది అంటే మన పిల్లల పైన మనం డిపెండ్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ అయినా. ఎందుకంటే ఇప్పుడు మన అమ్మ వాళ్ళని చూస్తున్నాం, మా అత్తమ్మ వాళ్ళని చూస్తున్నాం, అందరినీ చూస్తున్నాం. వాళ్ళు అప్పుడు దాకా మనకు లైఫ్ ఇచ్చారు, మనల్ని పెంచి పెద్ద చేశారు, అన్ని మనకు కావాల్సినవి అన్ని ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఇప్పుడు అందరు పిల్లలు ఒకలాగా ఉంటున్నారా? ఫారెన్ వెళ్తున్నారు, అక్కడ జాబ్ చేస్తున్నారు. ఒకవేళ ఇంట్లో రావాల్సి వస్తే రాలేని సిచ్యుయేషన్ ఉంటుంది. కొంతమంది ఫైనాన్షియల్ గా మనం ఇబ్బంది పడుతూ ఉన్నామని ఇంట్లో మనల్ని అడగలేక వాళ్ళు ఇబ్బంది పడతా అలా ఉండడం జరుగుతుంది. అలా మనం ఒకరి మీద ఆధారపడకుండా మనకి కావాల్సిన ఖర్చులకు తగినట్లుగా మనం పని చేయలేని రోజు కూడా మనకి ఇన్కమ్ ఉండాలి అంటే కనుక, ఈ రోజు మనం వెస్టేజ్ లో కనుక చేసే పనితో పాటుగా వెస్టేజ్ ని ఒక పార్ట్ టైం గా తీసుకోగలిగితే
అంటే ఇప్పుడు హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. మాక్సిమం మనం చదువుకున్నా కూడా ఇంట్లో నుంచి పిల్లలతోటి బయటికెళ్ళలేని సిట్యుయేషన్ ఉంది. ప్రతి ఒక్క లేడీకి కూడా మాక్సిమం పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చేసుకునేసరికి సరిపోతుంది. అయినా అంత ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ లేదని మనం చేయట్లేదు. ఒకవేళ చేసే కొంచెం సిట్యుయేషన్ ఉన్నా కూడా. కానీ ఈ రోజు మనం వెస్టేజ్‌లో పార్ట్ టైమ్‌గా చేసుకున్నా కూడా మన హస్బెండ్ సపోర్ట్ తీసుకొని రేపు మనం చేయలేని రోజు మనకి దీంట్లో ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే చేసుకుంటున్నామో, చేసే దాంతో పాటుగా మినిమమ్ ఒక 5-10 ఇయర్స్ ఇప్పుడు మనకొక 35 ఇయర్స్ 30-35 ఉంటాం. ఈరోజు మనం మాక్సిమం జూమ్‌లో ఉండేవాళ్ళం. ఇంకా ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళు గూడా ఉంటారు. కానీ మనం ఒక 20 సంవత్సరాల దాకా మనం ఏదో ఒకటి చేయగలం. మాట్లాడగలం. ఈ 20 సంవత్సరాలు మనం వెస్టేజ్‌లో ఉన్నాము అంటే వెస్టేజ్ సిస్టమ్‌ని నమ్ముకొని మనం మినిమమ్ 5 లాక్స్ సాలరీ వస్తుంది. మనం చేయలేని రోజు, తిరగలేని రోజు. దాన్నే ప్యాసివ్ ఇన్‌కమ్ అంటారు. అప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికెళ్ళలేకపోయినా, ఎవరితో ఫోన్ మాట్లాడే సిట్యుయేషన్ లేకపోయినా, మనకి ఆ వచ్చే ఇన్‌కమ్ అనేది మనం భూమి మీద ఉన్నంత కాలం మనకు కంటిన్యూ అవుతుంది. ఆ రోజు మనం ఎవరి మీదన్నా డిపెండ్ అవ్వాలా? ఈ రోజు నెలకు 5,00,000 వచ్చి మన అకౌంట్‌లో పడుతున్నాయి. కంపెనీ కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్నాం. హౌస్ ఫండ్ ద్వారా ఇల్లు తీసుకుంటున్నాం. అలానే ట్రావెల్ ఫండ్ ద్వారా ఒకవేళ మనం ఫారెన్ ట్రిప్స్ తిరగలేకపోయినా మన పిల్లలనైనా పంపియొచ్చు మన పేరు మీద. అలా ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళే ఫెసిలిటీ ఉంది. నెలకు 5,00,000 ఇన్‌కమ్ వస్తుంది. అప్పుడు మనం ఒకరి మీద డిపెండ్ అవ్వాలనా? డిపెండ్ అవ్వాల్సిన సిట్యుయేషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనీ ఉంటే ఏదైనా జరిగిపోతుంది. ఒకవేళ మనం ఏ పని చేసుకోలేకపోయినా ఆ రోజు ఎవరో ఒకరు మనుషులు పెట్టైనా చేపించుకోవచ్చు. కాబట్టి మనకి నచ్చినట్లుగా మనం బతకొచ్చు ఆ వయసులో గూడా. మనం డిపెండ్ అవ్వడం కాదు. మనం పిల్లలకే మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనం చేసుకునేది చేసుకుంటా, పార్ట్ టైమ్‌గా ఈ రోజు వెస్టేజ్‌ని చేసుకుంటా, యాక్టివ్ ఇన్‌కమ్ తీసుకున్న టైంలో దీన్ని మెంబర్‌షిప్ తీసుకొని మనం కంటిన్యూ చేసుకున్నట్లయితే రేపు పని చేయలేని రోజు ఇన్‌కమ్ వస్తుంది. మనం మన పిల్లల మీద డిపెండ్ అవ్వడం కాదు. మనం మన పిల్లలకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతే కదా! ఈ రోజు మన నెక్స్ట్ జనరేషన్‌కి మన నామినీ కంటిన్యూ అవుతుంది. 3 తరాల వరకు వస్తుంది మనకి దీంట్లో వచ్చే ఇన్‌కమ్. జాబ్‌లో ఏ జాబ్‌లో అయినా కూడా మన నెక్స్ట్ ఇప్పుడు హస్బెండ్ చేస్తుంటే జాబు, హస్బెండ్‌కి ఏదైనా జరగకూడనిది జరిగి, ఒకవేళ పిల్లలు చిన్నగా ఉన్నారు, వైఫ్ చిన్నగా ఉంది. కానీ ఆమెకి అదర్ సోర్స్ లేదు ఇన్‌కమ్ వచ్చేసి. ఒక్కొక్కసారి వీళ్ళు ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఏదన్నా మనకి జాబ్ చేసే ఒక 10, 15 సంవత్సరాలు మనం కంపెనీలో జాబ్ చేసుంటాం. అక్కడ అందరూ మనకు తెలిసిన వాళ్ళే. కానీ వాళ్ళేమన్నా ఎవరన్నా వచ్చి మనల్ని ఆదుకోవడం గాని, ఆ ఉన్న జాబ్ మనకిప్పించడం గాని ఏదైనా చేస్తారా? ఏముండదు. మనకున్న ఇన్సూరెన్స్ ఇస్తారు. అలానే ఏదన్నా పింఛన్ వస్తే దాన్నిస్తారు. కానీ నెల నెల స్టాండర్డ్ ఇన్‌కమ్ అనేది రాదు. కానీ ఈ రోజు మనం వెస్టేజ్‌లో ఉంటే గనక మనకున్న సాలరీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి చేసుకుంటుంటాం. ఏదైనా జరగకూడని సిట్యుయేషన్ జరిగినా నామినీకనేది ఆ ఇన్‌కమ్ అనేది కంటిన్యూ అవుతుంది గాబట్టి, ఈ రోజు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు పార్ట్ టైమ్‌గా వెస్టేజ్ చేస్తున్నారు. ఒక డాక్టర్ పొజిషన్‌లో ఉండి లక్షల్లో ఇన్‌కమ్ వచ్చే వాళ్ళు గూడా ఈ రోజు వెస్టేజ్‌లో ఉన్న ప్రొడక్ట్ క్వాలిటీ తెలుసుకొని, పాసివ్ ఇన్‌కమ్ గురించి తెలుసుకొని వర్క్ చేసుకుంటున్నారు. అలానే ఒక స్టూడెంట్స్ చేస్తున్నారు. హౌస్ వైఫ్‌లు చేస్తున్నారు. ఈ రోజు దేనితోటి ఏజ్‌తోటి సంబంధం లేదు. క్వాలిఫికేషన్ తోటి సంబంధం లేదు. మనకి చెయ్యాలి. నేనేదైనా చెయ్యాలి. నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ గావాలి. నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. నేను ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు అని మనకొక కమిట్మెంట్ మనకుంటే క్వాలిఫికేషన్ అదే మన వెస్టేజ్‌కి. అంతకు మించి ఏం లేదు. మనకెవ్వరు తెలియకపోయినా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మన చేతిలో రూపాయి లేకపోయినా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. డెఫినైట్‌లీ లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రొడక్ట్‌ని మనం వాడుకుంటాం. ఆ వాడుకున్న రిజల్ట్‌ని పలానా ప్రొడక్ట్ బావుంది, పలానా బిజినెస్ బావుందని మనకు తెలిసిన వ్యక్తులకు 6 మందికి మనం ప్రమోట్ చేసినప్పుడు ఒక కార్ ఫండ్, హౌస్ ఫండ్ దాకా కూడా మనం ఎలిజిబుల్ అవ్వచ్చు. ఈ మధ్యలోనే సిల్వర్ అవ్వచ్చు, స్టార్ అవ్వచ్చు, క్రౌన్ అవ్వచ్చు. దాని ద్వారా మన లైఫ్ డెఫినైట్‌లీ చేంజ్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే గనక మనం ఫస్ట్‌దొచ్చేసి సేవింగ్స్ అండ్ కన్సంప్షన్ 10-20% ఇది ప్రొడక్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనం మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత డే 1 నుంచి మనకి ఇన్‌కమ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇన్‌కమ్ అని కాదండి ఇది. జనరల్‌గా మనం బయట ఇప్పుడు ఏ షాప్ కన్నా ఎళ్తాము. మన ఇంటి పక్కన కిరాణా షాప్‌కెళ్తాము. ఒక పేస్ట్ కావాలన్నాం. జనరల్‌గా పేస్ట్ ఇచ్చేసి ఎంతో కొంత ఇయ్యంటారా? దాని మీద ఎంఆర్‌పీ ఎంత ఉందని చూసి ఇస్తారా? రోజు ఇచ్చే పేస్ట్ అయినా కూడా చూసే ఇస్తారు. ఎందుకంటే కాస్ట్ అనేవి చేంజ్ అవుతుంటాయి కాబట్టి దాని మీద ఎంత ఎంఆర్‌పీ ఉంటే ఒకవేళ ఆహ్, రూ. 81 ఉంది. రూ. 81 ఉన్నా కూడా 80 ఇవ్వండిలే ఒక రూపాయిదేముందనరు. రూ. 81 తీసుకొని మిగిలిన రూ. 9 చేంజ్ తోటి కలిపి మనకిస్తారు. అంటే బయట ఆ విధంగా ఒక్క రూపాయి కూడా మనకి రెగ్యులర్‌గా వెళ్ళే షాప్ అయినా కూడా డిస్కౌంట్ ఇవ్వట్లేదు. కానీ ఈ రోజు మనకి వెస్టేజ్‌లో ప్రతి ఒక్కరికి కూడా 10-20% మనం జాయిన్ అయిన డే 1 నుంచి
ఈ ఇన్కమ్ ఇది మనకి డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ప్రొడక్ట్‌ల మీద డిస్కౌంట్. అలానే సెకండ్ ఇన్కమ్ ఎక్కడ వస్తుందంటే గనక అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇదనేది 5-16% ఉంటుంది. ఎవరి లెవెల్‌ని బట్టి వాళ్ళ కంపెనీ కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ పర్సెంటేజ్‌లు ఎలా ఉంటాయని మనం చూస్తే గనక మనం జనరల్‌గా పాయింట్ వాల్యూమ్స్‌లో మన బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనం స్టార్ట్ అయినప్పుడు మనం 5% ఉంటాము. మన పాయింట్స్ అనేవి ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. కానీ నెక్స్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేసి మన ప్రొడక్ట్‌లు వాడుకొని కొంతమందికి బిజినెస్ పరిచయం చేసిన తర్వాత 0-599 మధ్యలో ఉంటే 5% తోటి కాలిక్యులేట్ చేస్తారు. పాయింట్స్ ఉంటాయి కనుక నెక్స్ట్ సీనియర్ డిస్ట్రిబ్యూషన్స్ కింద 600 నుంచి 2399 దాకా ఉంటాయి. 8% తోటి కాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ 2400 నుంచి 5499 మధ్యలో ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ అని 12% కి ప్రమోట్ చేస్తారు. నెక్స్ట్ మనకి 16% వస్తే గనక అదే హైయెస్ట్ పర్సెంటేజ్ మనకి 5500 అంతకంటే ఎక్కువ ఉంటే గనక మనల్ని 16% కి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ. మనం ఆ విధంగా డైరెక్టర్ బోనస్ అనేది కూడా మనకు అక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మన పర్సెంటేజ్ ని బట్టి ఎవరిచ్చే బిజినెస్ ని బట్టి వాళ్ళకి పర్సెంట్ తోటి ఎవ్రీ మంత్ మనకి పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ప్రతి నెల 10వ తేదీకి క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ గా ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం స్లోగా బిజినెస్ చేసుకుంటే మనకు 600 పాయింట్లు దాటితే మనం 8% వచ్చినట్లు. కానీ మన కంపెనీ ఏం చేసిందంటే మనల్ని ఎంకరేజ్మెంట్ పర్పస్ ఇప్పుడు ఎవరైనా పిల్లలు కూడా స్కూల్లో మంచి క్లాస్ లోకంతా మంచి మార్క్స్ తెచ్చుకున్నా ఏదైనా కాంపిటీషన్ పెట్టినప్పుడు వాళ్ళు విన్ అయిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ పర్పస్ ఒక చిన్న చాక్లెట్ అయినా పర్లేదు నలుగురిలో ఐడెంటిఫై చేసి ఆ చాక్లెట్ ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ చిన్నదే చాక్లెట్ డైలీ తింటూనే ఉంటారు కానీ నలుగురిలో అందరిలోకి నాకే వచ్చిందన్న హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అలా మన కంపెనీ కూడా ఏం చేసిందంటే స్లోగా చేసుకుంటే 600 దాటితే 8%. కానీ ఇక్కడ మనం చూస్తే మన సెల్ఫ్ లో మనం ఒక 100 పాయింట్లకు కావాల్సిన ప్రోడక్ట్స్ తీసుకొని మనం ఒక 3 వ్యక్తులకి ప్రమోట్ చేస్తే గనక ముగ్గురని కాదండి ఇలా మనం ఎంత మందికైనా ప్రమోట్ చేయనివ్వండి మన సెల్ఫ్ లో మన కింద వాళ్ళు కలిసి తీసుకున్న పాయింట్స్ అన్ని కలిపి ఒకే నెలలో జనరల్ గా మనకి ఎవ్రీ మంత్ సెకండ్ నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు బిజినెస్ మంత్ ఈ 30 days లోపల మనకి మన సెల్ఫ్ లో మనం కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని మన కింద కొంతమంది వ్యక్తులకి పరిచయం చేస్తే గనక ఆ టోటల్ పాయింట్స్ అనేవి ఆ నెలకు సంబంధించి మనం 300 చేసినట్లయితే డైరెక్ట్ గా మనకి 8% కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఫాస్ట్ యాడ్ 8% అని మనకు అక్కడ ప్రమోషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనకి మనం ఆ విధంగా అయినందుకు మనకి గిఫ్ట్ వోచర్ కింద కంపెనీ ఏం చేస్తుందంటే ఎంకరేజ్మెంట్ పర్పస్ అన్నా కదా అలానే మనల్ని ఐడెంటిఫై చేసి మనం ఫాస్ట్ గా బిజినెస్ అర్థం చేసుకొని కంపెనీకి బిజినెస్ ఇచ్చినందుకు 750 రూపీస్ ప్రోడక్ట్ వోచర్ వస్తుంది. అంతేకాకుండా మనం కొనుక్కున్నందుకు ప్రోడక్ట్ లో 8% తోటి పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేట్ చేసి అది కూడా మనకి ఆ మంత్ వచ్చే శాలరీతో పాటు రావడం జరుగుతుంది. ఇక్కడ 750 వాల్యూ చేస్తే మనకి వోచర్స్ రావడం జరుగుతుంది. 250-300 దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనకు కావాల్సిన మనం ప్రోడక్ట్స్ తీసుకొని కొంతమందికి ప్రోడక్ట్లు పర్చేజ్ చేసి మనం ఒకే నెలలో బిజినెస్ 300 చేస్తే ఈ విధంగా అడిషనల్ బెనిఫిట్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. అదే స్లోగా చేసుకుంటే రాదు లెవెల్ అనేది అయితే చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఫాస్ట్ యాడ్ 8% అలానే ఫాస్ట్ యాడ్ బ్రాంజ్ డైరెక్టర్. ఫాస్ట్ యాడ్ బ్రాంజ్ డైరెక్టర్ అన్నా కూడా ఇలా స్లోగా మనం 5500 పాయింట్లు దాటితే బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. కానీ మనం ఫాస్ట్ గా ఒకే నెలలో 4500 పాయింట్లు చేసుకున్నా కూడా మనకి ఒకే నెలలో అంటే ఇప్పుడు నేను ఈ నెలలో జాయిన్ అయ్యాను ఈ మంత్ కొన్ని ప్రోడక్ట్లు తీసుకొని ఫాస్ట్ స్టార్ట్ అయ్యాను నెక్స్ట్ మంత్ కొంత చేశాను ఆ నెక్స్ట్ 3వ నెల అయినా కానీ మనం బాగా టీమ్ బిల్డ్ చేసుకొని ఫాస్ట్ గా కనుక బిజినెస్ అర్థం చేసుకుంటే కనుక జాయిన్ అయిన మంత్ లో అయినా 4500 చేస్తే అదే నెలలో అయిపోతాం. లేదంటే నెక్స్ట్ మంత్ అయినా చేసుకోవచ్చు ఆ నెక్స్ట్ మంత్ అయినా చేసుకోవచ్చు. కానీ బిజినెస్ అనేది ఒక్క నెల బిజినెస్ అనేది మనం 4500 పాయింట్లు చేస్తే ఇక్కడ మనం ఫాస్ట్ గా ఒకే నెలలో కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి మనకి ఫస్ట్ వచ్చే 2 ఇన్కమ్స్. ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడానికి కూడా మనకి ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అనే పర్సన్ నేనున్నాను నా కింద ఒక 6 వ్యక్తులకి మనం బిజినెస్ ని ప్రమోట్ చేసి నెక్స్ట్ 3 months లో బ్రాంచ్ ఎలా అవ్వాలి 3 months లో మనం ఇన్కమ్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఇది. మనం ఒక 6 మంది వ్యక్తులకి బిజినెస్ ప్రమోట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ వాళ్ళు కూడా ఎవరు 6 మందిని వాళ్ళకి ప్రమోట్ చేసి జనరల్ గా మనం అప్లైన సపోర్ట్ తీసుకుంటాం స్టార్టింగ్ లో. అలానే అప్లైన సపోర్ట్ తీసుకొని మనకు తెలిసిన పరిధిలో మనం కొంతమందికి బిజినెస్ పరిచయం చేసి ఆ విధంగా
సేమ్ డూప్లికేషన్ 3 నెలలు కనుక మనం చేసినట్లయితే ఆ 4 నెలలో మనకి డైరెక్టర్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయినందుకు. అలానే టీమ్ బిల్డింగ్ కూడా 3% తోటి రావడం జరుగుతుంది. కాబట్టి మనం బ్రాంచ్ డైరెక్టర్ గా ఎంత శాలరీ తీసుకోవచ్చు అంటే మినిమం 5,000 నుంచి మాక్సిమం 15,000 వరకు మనం ఇచ్చే బిజినెస్ ని బట్టి శాలరీ రూపంలో మనకు రావడం జరుగుతుంది. మనం జాయిన్ అయిన తర్వాత 4th మంత్ కే మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. టోటల్ పీవీ టు రీచ్ మనం అక్కడ మొత్తం కలిపేసి మనం పీవీ అనేది 5,500 దాటితే గనక మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ 16% తోటి రావడం జరుగుతుంది. అలానే మనకి డైరెక్టర్ బోనస్ అనేది 15% తోటి వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది కూడా మనం బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యి టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి కనుక మనం క్వాలిఫై అయితే 3% అనేది అది కూడా యాడ్ అవుతుంది. ఈ విధంగా మనం 15,000 వరకు కూడా బ్రాంచ్ డైరెక్టర్ తోటి మనం శాలరీ తీసుకోవచ్చు. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్. బ్రాంజ్ డైరెక్టర్ బ్రాంచ్ డైరెక్టర్ ద్వారా మనం ఆ శాలరీ తీసుకోవచ్చు. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ గా మనం ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అని చూస్తే కనుక ఇక్కడ 15,000 నుంచి 30,000 ద్వారా దాకా కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా సిల్వర్ డైరెక్టర్ లో మనకి ట్రావెల్ ఫండ్ అనేది కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. అసలు సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే మనం ఏం చేయాలి, ట్రావెల్ ఫండ్ రావాలని చూస్తే కనుక ఇక్కడ మనం బ్రాంచ్ ఎలా అవ్వాలో చెప్పుకున్నాం. మనం కొంత బిజినెస్ అనేది కంపెనీకి ఇవ్వడం వల్ల మన లెవెల్ ని బట్టి మనం బ్రాంచ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యి మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ లో చూస్తే కనుక మనం ఎలా బ్రాంచ్ అయ్యామో మన కింద ఉన్న ఒక వ్యక్తిని కూడా సేమ్ అదే విధంగా మనం బ్రాంచ్ కి క్వాలిఫై అయ్యేలాగా సపోర్ట్ ఇచ్చి చేసి మనం రిమైనింగ్ వ్యక్తుల నుంచి సైజ్ వాల్యూమ్ అనేది 1801 చేసుకుంటే సిల్వర్ డైరెక్టర్ గా క్వాలిఫై అయినట్టు. ఇంకా 2,101 పీవీ చేసినట్లయితే టీమ్ బిల్డింగ్ తోటి సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక మినిమం బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలి అంటే మనం ఒకే నెలలో 2,001 పీవీ చేసి టోటల్ పాయింట్స్ అనేవి 5,500 దాటాలి. లేదంటే 2,600 తోటి చేసుకున్నా కూడా మనకి టీమ్ బిల్డింగ్ తోటి బ్రాంచ్ డైరెక్టర్ గా శాలరీ వస్తుంది. నెక్స్ట్ ఆ లెగ్ ని బాగా డెప్త్ కి వెళ్ళేసి మనకి ఎక్కువ బిజినెస్ మనం ఇచ్చినట్లయితే 5,625 పాయింట్స్ మనం ఇచ్చినట్లయితే మనకి ఏ అనే వ్యక్తి నుంచి యు అనే పర్సన్ కి ఎల్ఓబి అనేది రావడం జరుగుతుంది. అంటే ఎల్ఓబి అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఒక ఎల్ఓబి మనకు రావడం వల్ల మన సిల్వర్ డైరెక్టర్ లోనే మనం మినిమం 20,000 to 25,000 దాకా మినిమం మాక్సిమం 30-40 దాకా కూడా తీసుకోవచ్చు. 20,000 తగ్గకుండా మన సిల్వర్ డైరెక్టర్ నుంచి ఎల్ఓబి మనకు వస్తే కనుక శాలరీ తీసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ నుంచి సిల్వర్ డైరెక్టర్ నుంచి మనకి ట్రావెల్ ఫండ్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన సిల్వర్ డైరెక్టర్ వచ్చినాక డైరెక్టర్ బోనస్ వస్తుంది. బ్రాంచ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయినందుకు బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ వచ్చినట్లే మనకు సిల్వర్ డైరెక్టర్ లో కూడా సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. ట్రావెల్ ఫండ్ 3% వస్తుంది. టీమ్ బిల్డింగ్ తోటి కనుక క్వాలిఫై అయినట్లయితే సైడ్ వాల్యూమ్ 2,101 పీవీ చేసుకున్నట్లయితే మనకి టీమ్ బిల్డింగ్ తోటి శాలరీ రావడం జరుగుతుంది. అది కూడా 3% శాలరీ వస్తుంది. అలానే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇక్కడ ఒకే నెలలో మనం ఒక లెగ్ నుంచి 5,625 పాయింట్స్ చేసుకున్నట్లయితే మన కింద ఉన్న నుంచి పైన యు అనే పర్సన్ కి ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా మన కంపెనీ ఇచ్చే ట్రావెల్ ఫండ్ ద్వారా ప్యారిస్, బీజింగ్, రష్యా, బలి, టర్కీ, ఆస్ట్రేలియా, అబుదాబి, ఫుకెట్, థాయిలాండ్ ఇవన్నీ కూడా దేశాలు మన కంపెనీ ఇచ్చే ట్రావెల్ ఫండ్ ద్వారా మనం వన్స్ ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఓన్లీ మన ట్రావెల్ ఫండ్ లో ఉండే అమౌంట్ ద్వారానే మన చేతిలో రూపాయి వేయకుండా ఫ్లైట్ లో జర్నీ చేయొచ్చు, హోటల్లో స్టే చేయొచ్చు, అక్కడ ఫుడ్ తినొచ్చు, అక్కడ తిరగొచ్చు. మళ్ళీ రిటర్న్ లో మనం ఎక్కడ ఫ్లైట్ ఎక్కామో అక్కడ డ్రాప్ చేస్తారు. మనం ఆ ట్రిప్ కి కనుక ఎలిజిబుల్ అయినట్లయితే మనల్ని కంపెనీ వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక రూపాయి లేకుండా వేరే దేశాల్లో వెళ్ళి తిరిగే అవకాశం ఉంటుంది. అది కూడా సంవత్సరానికి 3 సార్లు వెళ్ళొచ్చు. నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ తర్వాత ఇక్కడ మనం ఒక 30,000 నుంచి 45,000 దాకా కూడా శాలరీ తీసుకోవచ్చు. అది ఏ విధంగా అని చూస్తే కనుక మనం ఇందాక చెప్పుకున్నాం మన కింద ఉన్న ఒక్క వ్యక్తిని చేస్తే సిల్వర్ అన్నాం. ఆ విధంగా మన కింద ఉన్న 2 వ్యక్తుల్ని బ్రాంజ్ క్వాలిఫై అయ్యేలాగా సపోర్ట్ చేసినట్లయితే మనం సైడ్ వాల్యూమ్ ఇక్కడ 1,501 పీవీ చేసుకుంటే మనం గోల్డ్ డైరెక్టర్ కి ఎలిజిబుల్ అవుతాము. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మనం గోల్డ్ డైరెక్టర్ కి వస్తాము. సైడ్ వాల్యూమ్ 1,801 పాయింట్స్ చేసుకుంటే టీమ్ బిల్డింగ్ తోటి మనం గోల్డ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవ్వడం జరుగుతుంది.
ఇక్కడ కూడా సేమ్ అండి. మనకి ట్రావెల్ ఫండ్ లో ఏవైతే ఉన్నాయో ఇన్కమ్స్, అవే ఇన్కమ్స్ వస్తాయి. డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, అలానే టీమ్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. మన కింద ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని మనం బ్రాంజ్ క్వాలిఫై చేసి సైడ్ వాల్యూమ్ చేసుకుంటే గోల్డ్ డైరెక్టర్ అవుతాము. అదే విధంగా ఆ కింద ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని బాగా బిజినెస్ ప్రమోట్ చేసి బాగా బిజినెస్ అర్థం చేసుకుని కంపెనీకి ఒకే నెలలో మనం 5,625 పాయింట్ల బిజినెస్ ఒక్కో దగ్గర నుంచి ఇచ్చినట్లయితే గోల్డ్ డైరెక్టర్ లోనే మినిమం 35,000 శాలరీ తగ్గకుండా మాక్సిమం 60,000 దాకా కూడా శాలరీ తీసుకోవచ్చు. గోల్డ్ డైరెక్టర్ లో కూడా లెవెల్ చిన్నదైనా కానీ మనం ఇచ్చే బిజినెస్ ని బట్టి ఈ 2 లెగ్గులు ఫస్ట్ క్వాలిఫైయింగ్ లెగ్గుల నుంచి మనం ఎంత ఎక్కువ బిజినెస్ ఇస్తే మనకి అంత ఎక్కువ శాలరీ తీసుకునే అవకాశం ఉంటుంది. జనరల్ గా మన కింద ఉన్న వాళ్ళకి ఇన్కమ్ రాదేమో అని కొంతమంది అనుకుంటారు. లేదండి, మనం ఎవరికి జెన్యూన్ కంపెనీకి బిజినెస్ ఇస్తామో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫస్ట్ వాళ్ళకి ఇన్కమ్ ఇచ్చిన తర్వాతే పైన వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి మనం అదంతా ఏముండదు. మనం కంపెనీకి జెన్యూన్ గా ఎవరైతే బిజినెస్ ఇస్తామో ఫస్ట్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పైన ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఇస్తుంది. స్టార్ డైరెక్టర్ ద్వారా మనం ఇక్కడ కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవచ్చు. మినిమం 45,000 నుంచి మాక్సిమం 75,000 కంటే కూడా ఎక్కువ. స్టార్ డైరెక్టర్ లోనే ₹1,00,000 దాకా కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మన రామాంజనేయ సార్ కూడా ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ గానే అంటే క్రౌన్ డైరెక్టర్. వన్స్ అప్ అండ్ డౌన్ అయ్యి ఒకవేళ స్టార్ క్వాలిఫై అయినా యావరేజ్ గా ₹1,00,000 తగ్గకుండా స్టార్ డైరెక్టర్ లోనే ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మీ మేడం లెగ్గు, అలానే గుంటూరు రాజమండ్రి వాళ్ళ మహేష్ సార్ వాళ్ళ లెగ్గు సార్కి చాలా చాలా ఓల్డ్ లెగ్స్, చాలా పెద్ద లెగ్స్ అని కూడా చెప్పుకోవచ్చు సార్కి. ఆ విధంగా సార్ స్టార్టింగ్ లో వర్క్ చేసుకొని వాళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చి టీం నిలబడేలాగా చేసుకోవడం వల్ల ఈ రోజు సార్ కి ఇన్కమ్ తగ్గకుండా వస్తుంది. ఇప్పుడు సార్ జూమ్ మీటింగ్స్ నడుపుకొని వాళ్ళకి కావాల్సిన ఇనిషియల్ సపోర్ట్ ఇచ్చినా కూడా ఆ బిజినెస్ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మనం వేసే బేస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే మనకి మన వెస్టేజ్ బిజినెస్ లో లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం స్టార్ డైరెక్టర్ లో ఎలా క్వాలిఫై అవ్వాలని చూస్తే మన కింద ఉన్న 3 వ్యక్తుల్ని బ్రాంజ్ క్వాలిఫై అయ్యేలాగా చేసి మన సైడ్ వాల్యూమ్ అనేది 1001 PV. ఇక్కడ మనం చూస్తే కనుక మన లెవెల్ చేంజ్ అయ్యే కొద్దీ మనకు సైడ్ వాల్యూమ్ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మన కింద క్వాలిఫై అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి మనకు సైడ్ వాల్యూమ్ తగ్గిస్తూ వస్తుంది. ఇక్కడ స్టార్ డైరెక్టర్ లో మనం 1001 PV చేసుకున్నా కూడా స్టార్ డైరెక్టర్ కి ఎలిజిబుల్ అవుతాము రిమైనింగ్ 3 లెగ్స్ నుంచి. ఇక్కడ మన స్టార్ డైరెక్టర్ లో మన కింద ఉన్న 3 వ్యక్తులకి బ్రాంజ్ క్వాలిఫై అయ్యేలాగా చేసి 3 నెలలు కాన్స్టెంట్ గా మన స్టార్ డైరెక్టర్ కి క్వాలిఫై అవ్వాలి. 3 నెలలు వరుసగా వాళ్ళు బ్రాంజ్ క్వాలిఫై అవ్వాలి. మన సైడ్ వాల్యూమ్ కనుక 1001 PV చేసుకుంటే మన లైఫ్ లాంగ్ 3 generations వరకు కూడా కార్ ఫండ్ కి ఎలిజిబుల్ అవుతాం. ఇప్పుడు జనరల్ గా అది ఎక్కడన్నా ఉన్నా మనకి ఆ ఫెసిలిటీ అనేది వన్స్ మనం ఇప్పుడు కష్టపడితే మనం పడిన కష్టం అనేది మనం 3 తరాల వరకు వచ్చే అవకాశం ఎక్కడైనా ఉందా, దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మన స్టార్ డైరెక్టర్ ద్వారా ₹1,00,000 వరకు కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే గనక ఇప్పుడు కార్ ఫండ్ గురించి చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి ఈ సార్ గురించి అందరికీ తెలుసు. టీమ్ లో విజయరాజ్ సారు ఈసారి ప్రతి నెల మనకి హైదరాబాద్ లో ఛాంపియన్స్ డే నిర్వహించే వాళ్ళు. డిగ్రీ చదువుకొని చేతిలో రూపాయి లేని పొజిషన్ లో, ఇంట్లో ఖర్చులకు కూడా లేని పొజిషన్ లో వెస్టేజ్ లోకి వచ్చి ఒక్క ప్రోటీన్ పౌడర్ వాళ్ళ అబ్బాయికి వాడి వాళ్ళ అబ్బాయికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం తగ్గిన తర్వాత ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే చేతిలో రూపాయి లేకుండా వచ్చినప్పుడు కావాల్సిన ప్రోడక్ట్స్ తీసుకోవాలి. అలానే స్టాక్ పాయింట్స్ కూడా అప్పుడు చాలా తక్కువ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా స్టాక్ పాయింట్ హైదరాబాద్ చుట్టుపక్కలే చాలా ఉన్నాయి. ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నా మన ఇంటికి వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఆ ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఓన్లీ వైజాగ్ లో, బెంగళూరులో అలానే 2 స్టాక్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ అలాంటి టైంలో కూడా వాళ్ళు ప్రోడక్ట్స్ వైజాగ్ వెళ్ళి తీసుకొచ్చుకొని అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని లైవ్ మీటింగ్స్ ఎక్కడ ఉండేవి కాదు. ఎప్పుడైనా వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్ లో ఉంటే అక్కడికి వెళ్ళి కావాల్సిన నాలెడ్జ్ తీసుకుంటా. ఇప్పట్లాగా అప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా లేవు, కీప్యాడ్ ఫోన్లు కూడా అందరి కాడా లేవు, కొందరి కాడే ఉంటుండే. సార్ ఈ విధంగా మనకి వెస్టేజ్ లోకి వచ్చి 7 to 8 years అయి ఉంటుంది. ఇప్పటికి సార్ కి పర్ మంత్ ఇన్కమ్ జనవరి 2023 నాటికే 18 లక్షలు వచ్చింది పర్ మంత్. అంటే ఇక్కడ మనం చూస్తే కనుక కార్ ఫండ్ 80,000 వస్తుంది, హౌస్ ఫండ్ 1,00,000 వస్తుంది, ట్రావెల్ ఫండ్ 83,000. ఇదంతా కూడా ఒక నెలకు వచ్చేది. ఒక నెల ట్రావెల్ ఫండ్ 83,000 వస్తుంది, కార్ ఫండ్ 80,000 వస్తుంది, హౌస్ ఫండ్ 1,00,000 వస్తుంది. ఓవరాల్ గా ఇక్కడ మనం చూసుకుంటే 18 లక్షలు పర్ మంత్ ఇన్కమ్ సార్. డిగ్రీ చదువుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళు సార్ వాళ్ళ ఊర్లోనే ఉన్నారు, ఎక్కడికో వచ్చి చేయట్లేదు.
వాళ్ళ ఊర్లో ఉండి వాళ్ళకి తెలిసిన పరిధిలో వెస్టేజ్‌ని చేసుకొని చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు చాలా పెద్దగా సార్ కింద నెట్వర్క్ అనేది లక్షల్లో ఉన్నారు ఈరోజు. కాబట్టి సార్ కంపెనీ బిజినెస్‌ని అర్థం చేసుకొని స్ట్రాంగ్‌గా వెస్టేజ్‌ని నమ్మి ఉండడం వల్ల ఈరోజు సార్‌కి కంపెనీ కార్ ఫండ్ ద్వారా 3 కార్లు తీసుకోవడం జరిగింది. వాటిల్లో ఫస్ట్‌ది ఐ-20 కారు, నెక్స్ట్ జాగ్వార్ కార్. రూ. 4 కారు. రూ. 4 లగ్జరీ కార్‌ని ఒక్క రూపాయి చేతిలోకి కట్టకుండా డౌన్ పేమెంట్ కూడా సార్ ఈ కార్ అనేది తీసుకోవడం జరిగింది. కంపెనీ ఇచ్చే కార్ ఫండ్ ద్వారా. అలానే నెక్స్ట్ క్రెటా కార్ కూడా తీసుకున్నారు. ఈ విధంగా 3 కార్లు తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్‌కి ఇంకొకటి వాల్వా లగ్జరీ కార్ తీసుకోవడం జరుగుతుంది. ఇన్ని కార్లు ఎందుకు తీసుకుంటున్నారంటే గనక, వన్స్ మనకి కార్ ఫండ్ స్టార్ట్ అయిన తర్వాత, ఆ కార్ ఫండ్ ద్వారా ఎప్పటికీ మనం కారే తీసుకోవాలి. ఆ డబ్బులు రిటర్న్ తీసుకోవడానికి లేదు. ఓన్లీ కార్ ఫండ్ ద్వారా కార్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి, ఆ ఈఎంఐ అయిన తర్వాత నెక్స్ట్ కొంత డౌన్ పేమెంట్ పెట్టుకొని, నెక్స్ట్ మన నెల నెల వచ్చే మన కార్ ఫండ్ అనేది దానికి ఆటోమేటిక్‌గా ఆటో పే అయ్యేలాగా పెట్టేసుకొని, కంపెనీ కార్ ఫండ్ ద్వారా కార్లు తీసుకుంటూనే ఉండొచ్చు. అది కూడా 3 తరాల వరకు. ఈ విధంగా కంపెనీ ద్వారా సార్ ఇప్పటికే 3 కార్లు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి రూ. 1,00,00,000 కారు. సంవత్సరానికి 3 సార్లు ఫ్యామిలీ తోటి ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళొచ్చు. ఎందుకంటే ఒక నెలకి 80,000 ట్రావెల్ ఫండ్ వస్తుందంటే, సంవత్సరం వచ్చేసరికి 9,00,000, 10,00,000 దాకా ట్రావెల్ ఫండ్ వస్తుంది. కాబట్టి ఫ్యామిలీ ఎన్ని సార్లు ఎళ్ళినా అన్ని సార్లు ఫ్యామిలీతో పాటు కలిపి ఫారెన్ ఎళ్ళేసి రావచ్చు. అలానే హౌస్ ఫండ్ ద్వారా కూడా చాలా ఇల్లు తీసుకోన్నారు సారు. అంతే కాకుండా మెయిన్‌గా ఇదంతా ఎక్కడి నుండి చేస్తున్నారంటే వాళ్ళ ఊర్లోనే ఉండి చేస్తున్నారు. సెలబ్రిటీలకు గూడా ఆ లైఫ్ స్టైల్ ఉందా? ఎక్కడో ఉంటారు వాళ్ళు. కానీ ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళకి ఎక్కడ అవకాశాలొస్తే అక్కడ చేసుకొని, దాని ద్వారా వాళ్ళు ఇన్‌కమ్ తీసుకుంటుంటే లగ్జరీ కార్‌లు సెలబ్రిటీస్ దగ్గర తప్ప నార్మల్ పర్సన్స్ దగ్గర మనం చూడం. కానీ ఈరోజు మనకి వెస్టేజ్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ అనేది ఇస్తుంది. మన ఊర్లో ఉండి మనం చేసే పని చేసుకుంటా చదువుతో సంబంధం లేకుండా. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మెయిన్‌గా. ఇక్కడ మనం నెలకి 18,00,000 వస్తున్నాయని విజయరాజ్ సార్ గురించి తెలుసుకుందాం. ఈ సార్ గురించి చూస్తే గనక సార్ మనకి ముత్యాల చందు సార్ అంటారు ఈ సార్‌ని. సార్ మనకి విజయవాడలో ఉండడం జరుగుతుంది. చిన్న కంప్యూటర్ షాప్ పాయింట్‌ని పెట్టుకొని కంప్యూటర్ షాప్ ఉండేది. ఆ షాప్‌ని తీసేసి వెస్టేజ్‌ని అర్థం చేసుకొని స్ట్రాంగ్‌గా వర్క్ చేయడం డిసైడ్ అయ్యి, ఆ షాప్‌ని కూడా సైతం తీసేసి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఆ బిజినెస్ పెట్టడం జరిగింది. అయినా సరే నష్టాలకైనా సరే వదిలేసి ఈరోజు వెస్టేజ్‌లో ఉన్న సిస్టమ్‌ని తెలుసుకోవడం వల్ల, ఈరోజు వెస్టేజ్‌ని నమ్మి వర్క్ చేయడం వల్ల నెలకి 5,25,000 ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఇది 2022 నవంబర్‌ది ఇన్‌కమ్. యూత్ ఐకాన్ అని గూడా అన్నారు. ఎందుకంటే 35 సంవత్సరాల లోపల మనం వెస్టేజ్‌లో గనక 5,00,000కి ఇన్‌కమ్ తీసుకొని యూసీడీ లెవెల్ క్వాలిఫై అయితే గనక మనకి యూత్ ఐకాన్ ఆఫ్ వెస్టేజ్ అని గూడా పేరు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ సార్‌ని చూస్తే సెప్టెంబర్‌లో సార్ సాలరీ వచ్చేసి 2018 సెప్టెంబర్‌లో 36,000, 2019